మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, జమ్మూ మొత్తం కూడా బ్లాక్అవుట్ లోకి వెళ్ళిపోయిన పరిస్థితి, అప్డేట్స్ ఏంటి? జమ్మూ కాశ్మీర్ లో బ్లాక్అవుట్ కొనసాగుతుంది. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ లో సైరన్లు ప్రస్తుతం మోగుతున్నాయి. అయితే మాక్ డ్రిల్ లో చూపించిన విధంగానే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అనేది కూడా కోరడం జరిగింది. అయితే భారత్ పైన పాక్ మరొక మారు ఈ కాల్పులకు పాల్పడడం జరిగింది. జమ్మూను టార్గెట్ గా చేసుకొని డ్రోన్లతోటి దాడులకు పాల్పడ్డారు. అయితే పాక్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి నష్టం జరగలేదు. ఏదైతే పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్స్ అన్నింటినీ కూడా భారత్ నిర్వీర్యం చేసింది. ప్రస్తుతానికైతే ఇంకా దాడులు కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ పూర్తిగా అప్రమత్తం అవడం జరిగింది. రాడార్ సిస్టమ్స్ అంతా కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఎటువంటి విపత్తు కలిగినా వెంటనే అక్కడికి నిమిషాల్లో చేరుకునే విధంగా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు అయితే జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా చేయడం జరిగింది. అయితే ఉగ్రవాదుల వేటలో ఇంకా జమ్మూ కాశ్మీర్ లో ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్మీ అదే విధంగా ఎయిర్పోర్ట్లను లక్ష్యంగా చేసుకొని ఈ యొక్క దాడులకు పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఎయిర్పోర్ట్ల కేంద్రంగానే ఈ యొక్క డ్రోన్స్ వెళ్తున్న నేపథ్యంలోనే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఈ యొక్క డ్రోన్స్ ను కూల్చివేయడం జరిగింది. ప్రస్తుతం ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదనేది కూడా అధికారికంగా తెలియనుంది. అయితే రానున్న మరికొన్ని గంటల్లో కూడా జమ్మూ కాశ్మీర్ అదే విధంగా భారతదేశంలో పలు చోట్ల ఇంకా పాకిస్తాన్ దాడులు చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో గోపి గత రాత్రి కూడా ఇటువంటి దాడులే చేసింది. అయితే సమర్థవంతంగా భారత్ తిప్పికొట్టింది. ఇప్పుడు ఈ రాత్రి కూడా అలానే అటువంటి చర్యలకే పాల్పడుతోంది. సో భారత సైన్యం ఎంత అప్రమత్తంగా ఉంది, ఆర్మీ ఎంత అప్రమత్తతని ప్రదర్శిస్తోంది? ఒక్క విషయాన్ని అయితే మనం గమనించవచ్చు. భారత్ దగ్గర ఉన్న రాడార్ సిస్టమ్స్ ని పాకిస్తాన్ ఛేదించలేకపోతుంది. ఇప్పటి వరకు కూడా ఈరోజు ఉదయం 24 స్థావరాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్ల ప్రయోగం చేయడం జరిగింది. వాటన్నిటినీ కూడా భారత్ కు సంబంధించిన S-400 సమర్థవంతంగా నిర్వీర్యం చేయబడింది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా పాకిస్తాన్ వద్ద ఉన్న టెక్నాలజీ కంటే భారత ఇండియన్ ఆర్మీ వద్ద చాలా అధునాతన టెక్నాలజీ ఉన్న నేపథ్యంలో భారత్ కు ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పు లేదు అనేది కూడా చెప్తున్నారు. కేవలం ఈ రోజు కూడా జరిగిన ఈ యొక్క ప్రతిఘటనలో కూడా ఎక్కడ కూడా పాకిస్తాన్ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదు. కేవలం ఉగ్ర స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని భారత్ ఈ యొక్క దాడులకు పాల్పడింది అనేది కూడా అధికారికంగా చెప్పడం జరిగింది. మరి పాకిస్తాన్ మాత్రం కవ్వింపు చర్యలు ఒకవైపు చేస్తూనే అమాయకులను టార్గెట్ గా చేసుకుని సాధారణ పౌరులను హతమార్చే దిశగానే పాకిస్తాన్ తన అడుగుల్ని వేస్తుంది. ఉగ్రవాదులు ఏదైతే సాధారణ ప్రజల్ని చంపారో అదేవిధంగా పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అలాంటి చర్యలకే చేపడుతున్నట్టు భారత ప్రభుత్వం చాలా సమర్థవంతంగా అటువంటి దాడులను అయితే తిప్పికొడుతుంది. మరి ఈ రోజు రాత్రి కూడా ఇంకా దాడులు జరగవచ్చన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ దళాలు అయితే పూర్తిగా అప్రమత్తంగా ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. గోపి, అయితే ఒక ప్రక్కన పూంచ్ సెక్టార్ లో కూడా ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. సివిలియన్స్ మీద దాడులు జరుగుతున్నాయి. ఇంకో ప్రక్కన LOC దగ్గర కూడా, లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కూడా పరిస్థితులు చేదాడుతున్నటువంటి పరిస్థితి. హెవీ ఫైరింగ్ నిర్వహిస్తోంది పాక్. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? రైట్, ఎప్పుడైతే పాకిస్తాన్ ఏదైతే కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ LOC వెంట ఎప్పటికప్పుడు కవ్వింపు చర్యలు చేపడుతుందో వాటికి దీటుగానే ఆర్మీ రంగాల్లోకి దిగడం జరిగింది. సరైన భద్రతను ప్రస్తుతం ఏదైతే సరిహద్దు వెంట ఉన్న గ్రామాలలో నిర్వహించడం జరిగింది. సరిహద్దు గ్రామాల్లో ఉన్న ప్రజలను, ముఖ్యంగా ఊంచి లాంటి గ్రామాలలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. రాకెట్ లాంచర్స్ తోటి కానీ ఏదైతే ఫిరంగులతోటి కూడా పాక్ సాధారణ పౌరులపైన విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి అయితే తరలించడం జరిగింది. ఆర్మీ పాకిస్తాన్ కు ధీటుగా సమాధానం చెప్తున్నప్పటికీ పాకిస్తాన్ కొంత కవ్వింపు చర్యలు చేపడుతుంది. ఈ రోజు జరిగిన ఏదైతే మిసైల్స్ కు సంబంధించి పాకిస్తాన్ ప్రయోగాలు చేస్తుందో వాటన్నిటినీ కూడా S-400 సుదర్శన చక్రం దాన్ని అంతా కూడా డిఫెన్స్ చేయడం జరిగింది. అయితే పఠాన్కోట్, గురుద్వార్పూర్ కంప్లీట్ గా బ్లాక్అవుట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ లో కూడా ప్రస్తుతం బ్లాక్అవుట్ కొనసాగుతుంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా భారీగా భద్రతా బలగాలను అయితే కేంద్ర ప్రభుత్వం మోహరించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ వంటి పాకిస్తాన్ కు సంబంధించిన తీరం ఏదైతే సరిహద్దు గ్రామాలు ఉన్నాయో వాటంటే దాదాపు 3000 కిలోమీటర్ల సరిహద్దు వెంట కూడా పూర్తిగా భద్రతా బలగాలను మోహరించిన పరిస్థితి ఉంది. పాకిస్తాన్ ఎటువంటి చర్యలకు చేపట్టినా ధీటుగా సమాధానం చెప్పే దిశగా
ప్రస్తుతం భారత్ ప్రభుత్వం అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు ఇక్కడ భారత్ లో ఉన్న ఏదైతే సరిహద్దు గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూనే పాకిస్తాన్ నుంచి వచ్చే విపత్కర మిసైల్స్ కావచ్చు, ఇతర రాడార్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా బ్లాక్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ కూడా పాక్ భారత్ పైన విజయం సాధించలేకపోతుంది. ప్రతి నిమిషం కూడా భారత్ తనకు సమర్థవంతంగా పాకిస్తాన్ కి బుద్ధి చెప్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఒకవైపు పాకిస్తాన్ ధ్వంసం అవుతూనే మరొక వైపు మేకపోతు గాంభీర్యాన్ని అయితే ప్రదర్శిస్తున్న పరిస్థితి అయితే చూస్తూ వస్తున్నాం. ఈ రోజు 24 చోట్ల కూడా మిసైల్స్ ను ప్రయోగించిన నేపథ్యంలో నిమిషాల వ్యవధిలోనే వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. గోపి, అయితే బ్లాక్అవుట్ లోకి వెళ్ళిపోయిన పరిస్థితి, ఎక్కడ చూసినా చిమ్మ చీకటే కనబడుతోంది జమ్మూలో. సో ప్రజలందరికీ ఎటువంటి అలర్ట్స్ వెళ్ళాయి? సైన్యం ఎంత ప్రజల్ని అప్రమత్తం చేసింది? ప్రజలు ఎలా సహకరిస్తున్నారు అక్కడ? సునీల్, ప్రజలకు ఏదైతే మాక్ డ్రిల్స్ చేపట్టడం జరిగిందో ఆ తర్వాత గతంలో జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా ఉగ్రవాదులు కావచ్చు, తీరం ఏదైతే మన ఇటు అంతర్జాతీయ బార్డర్ కావచ్చు, అదేవిధంగా ఎల్ఓసి వెంట కూడా ఉన్న సరిహద్దు గ్రామాల ప్రజలకు ప్రతినిత్యం ఎప్పటికప్పుడు ఇటువంటి చర్యలు జరిగినప్పుడు అప్రమత్తం చేస్తూ ఉంటారు. ఈ బ్లాక్అవుట్స్ జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా సర్వసాధారణంగా నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కడైతే ఈ యొక్క సైరన్ మోగిందో వెంటనే జమ్మూ కాశ్మీర్ లో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా లైట్లను ఆర్పివేసి ఇండ్లలో సురక్షిత ప్రాంతాల్లో ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. అయితే సరిహద్దు గ్రామాల్లో ఉండే ప్రజలు మాత్రం వాళ్ళ ఇంట్లోనే బంకర్లను ఏర్పాటు చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. కేవలం ఆకాశ ద్వారం మార్గానే వస్తే తప్ప ప్రాణ నష్టం సంభవించదు కాబట్టి మన దగ్గర ఉన్న ఈ యొక్క డిఫెన్స్ సిస్టమ్ అనేది కూడా ఏదైతే ఆకాశం ద్వారా వచ్చే మిసైల్స్ కావచ్చు, ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసే టెక్నాలజీ మన వద్ద ఉన్న నేపథ్యంలో ప్రజలను కేవలం అప్రమత్తంగా ఉంచుతూ వాళ్లకు భయాన్ని లోపల లేకుండా చేసే ప్రయత్నం అయితే భారత ప్రభుత్వం చేస్తుంది. బంకర్లు కావచ్చు, ఇతర సురక్షిత ప్రాంతాల్లోకి అయితే ప్రజలు వెళ్లిపోవాల్సిందిగా కూడా ఎప్పటికప్పుడు కోరుతూ ఉన్నారు. సరిహద్దు గ్రామాలకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లో పూర్తిగా ఇటు జమ్మూ కాశ్మీర్ నుంచి గుజరాత్ వరకు ఉన్న సరిహద్దు గ్రామాల ప్రజలందరినీ కూడా ప్రస్తుతం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారికి కావాల్సిన నిత్యావసరాలు, ఆహార వస్తువులకు సంబంధించి కావచ్చు, ఇతర అన్నిటిని కూడా భారత ప్రభుత్వం వాళ్ళకు అందజేస్తూనే వాళ్ళలో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపుతూ ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు భారత ప్రజలను సురక్షితంగా ఉంచుకుంటూనే పాకిస్తాన్ కు ధీటైన సమాధానం అయితే ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఏదైతే చీకటి పడ్డ తర్వాత మరొక మారు కవ్వింపు చర్యలకు పాల్పడడం జరిగింది. డ్రోన్ల ద్వారా భారత్ లో ఉన్న ఎయిర్పోర్ట్స్ ను లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడాలన్న ఒక వక్ర బుద్ధితోటి పాకిస్తాన్ డ్రోన్స్ ను ప్రయోగించడం జరిగింది. వాటిని భారత ప్రభుత్వం, ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా నిర్వీర్యం చేయడం జరిగింది. గోపి, ఇప్పటికే ఎయిర్పోర్ట్లన్నీ కూడా జమ్మూ కాశ్మీర్తో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా ఎయిర్పోర్ట్లన్నీ కూడా మూసివేసింది ప్రభుత్వం. సో ఎయిర్పోర్ట్ లో ఎటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు? మిసైల్స్ ప్రయోగం తర్వాత జమ్మూ ఎయిర్పోర్ట్ పరిస్థితి ఏంటి? సునీల్, ఇప్పటికే గత 3 రోజుల క్రితం ఏదైతే 7వ తేదీలో సర్జికల్ స్ట్రైక్ జరిగిన రోజునే, ఆపరేషన్ సింధూర్ జరిగిన రోజే భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా దాని వెంట ఉన్న ఎయిర్పోర్ట్స్ అన్నింటినీ కూడా పూర్తిగా రాకపోకలు నిషేధం విధించడం జరిగింది. పాకిస్తాన్ యొక్క వక్రబుద్ధిని ముందుగానే పసిగట్టిన భారత ప్రభుత్వం సాధారణ పౌరులను ప్రాణ నష్టం జరగకుండా ఉండే చర్యలో భాగంగానే జమ్మూ కాశ్మీరు, లడఖ్ సంబంధించిన ప్రాంతాల్లో ఉండే ఎయిర్పోర్ట్స్ అన్నింటినీ కూడా పూర్తిగా రాకపోకలు నిషేధించడం జరిగింది. అక్కడ ఉన్న ఫ్లైట్స్ అన్నింటినీ కూడా ఖాళీ చేయించారు. భారత్ పైన ఒకవేళ పాక్ దాడికి పాల్పడితే ముందుగా ఈ యొక్క ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్ ని టార్గెట్ గా చేసుకుంటుంది కాబట్టి ఆ ముందస్తు చర్యలో భాగంగా అక్కడ జమ్మూ కాశ్మీర్, లడఖ్ లో ఉండే ఎయిర్పోర్ట్స్ అన్నింటినీ కూడా పూర్తిగా రద్దు చేయబడింది. అక్కడ ఇప్పటికే ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా రీషెడ్యూల్ చేసుకోండి, లేదంటే రిఫండ్ తీసుకోండి అంటూ కూడా ఇండియన్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఒకవైపు ఇండియన్ ఆర్మీ ఇటు పహారా కాస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు కూడా ఈ యొక్క డ్రోన్లకు సంబంధించిన రాడర్ల సిస్టమ్ లో గుర్తించడం తోటి ఇండియన్ ఆర్మీ వెంటనే చేరుకొని వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. అయితే పాకిస్తాన్ ఇప్పటి వరకు కూడా ఒక డ్రోన్స్ ను కూడా భారత్ భూభాగంలోకి రాలేకపోయింది. ఇక్కడ ఎటువంటి విధ్వంసాన్ని సృష్టించలేకపోయింది. అటువంటి సమర్థవంతంగా భారత్ వాటిని నిర్వీర్యం చేస్తుంది. కానీ గోపి, జమ్మూలో మిలిటరీ యాక్టివిటీ ఎట్లా జరుగుతోంది? మిలిటరీ యాక్టివిటీ ఎంత ఫాస్ట్ గా రెస్పాన్స్ ఉంది? అండ్ అక్కడ ప్రజల యొక్క మద్దతు ఎలా ఉంది మిలిటరీకి? ఇది ఎప్పుడు కూడా భారతీయులందరికీ కూడా పెద్ద ప్రశ్నే కాబట్టి ఇప్పుడున్న తాజా పరిస్థితి ఏంటి?
సునీల్, ఇప్పటికే ఏదైతే పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో 1కి 3 కూడా భద్రతను పెంచడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పహారా కాస్తున్నారు. ఏరియా అన్నిటినీ కూడా ఒక పార్ట్ సెర్చ్ ఆపరేషన్స్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాల చర్యలు అయితే ప్రస్తుతం భారత ఆర్మీ చేస్తుంది. అయితే ఒకవైపు భారత ఆర్మీ సమర్థవంతంగా జమ్మూ కాశ్మీర్ లో పహారా కాస్తున్న సమయంలోనే ప్రజలలో కొంత ఆత్మస్థైర్యాన్ని కూడా నింపుతున్నారు. ఎటువంటి విపత్తులు వచ్చినా మేమున్నాం మీకు అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా సైన్య బలగాలు అయితే జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా మోహరించి ఉన్నాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగానే అన్ని చర్యలు చేపడుతున్నారు. ఒకవైపు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే భారతే ఇదంతా కావాలని చేస్తుంది అంటూ కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. వీటన్నిటిని కూడా ప్రస్తుతం భారత ప్రభుత్వం సమర్థవంతంగా తిప్పికొడుతుంది. మరి జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా ఏదైతే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత సమీప గ్రామాలు ఏదైతే సరిహద్దు వెంట ఉన్న సమీప గ్రామాలన్నింటిలో కూడా ఇప్పటికే పహారా పెంచడం జరిగింది. 1కి 3 కూడా సైన్యాన్ని అక్కడ మోహరించడం జరిగింది. సైన్యం పూర్తిగా అక్కడ అణువు కూడా గాలిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యాయన్న ఇంటెలిజెన్స్ సమాచారం, మరొక వైపు పాకిస్తాన్ ఏ నిమిషమైనా జమ్మూ కాశ్మీర్ పైన దాడి చేయొచ్చు అన్న సమాచారం మేరకు ఎప్పటికప్పుడు భారత ఆర్మీ అప్రమత్తంగా ఉన్న పరిస్థితి అయితే చూస్తూ వస్తున్నాం. ఒకవైపు భారత్ ను ధీటుగా ఢీకొనలేకనే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకైతే పాల్పడుతున్న పరిస్థితి ఉంది. రాత్రి కూడా ఇంకా ఏదైనా జరగవచ్చన్న ఒక సమాచారం మేరకు అయితే ఇండియన్ ఆర్మీ పూర్తిగా అప్రమత్తంగా ఉన్న పరిస్థితి ఉంది. ఓకే గోపి, కీప్ అప్డేటింగ్ us గోపి. థ్యాంక్ యూ. हाँ, रेड लाइट दिख रही है बस. भैया यहाँ से फेंक रही है एयरपोर्ट से. ज्यादा मात्रा में आई वो चिपका चुप करो मम्मी. वो हाँ, रेड लाइट दिख रही है बस. भैया यहाँ से फेंक रही है एयरपोर्ट से. इधर आ जाओ पीछे. साइलेंट का लिख. हाँ, रेड लाइट दिख रही है बस. भैया यहाँ से फेंक रही है एयरपोर्ट से. జమ్మూ నగరం మొత్తం కూడా బ్లాక్అవుట్లోకి వెళ్ళిపోయింది. అయితే జమ్మూ ఎయిర్పోర్ట్ అలాగే కొన్ని స్థావరాలు, ప్రజల యొక్క స్థావరాల లక్ష్యంగా పాక్ అయితే డ్రోన్లను, మిసైల్స్ను ఉపయోగించింది. ఈ నేపథ్యంలో వాటిని నిర్వీర్యం చేసింది ఇండియన్ ఆర్మీ. ముఖ్యంగా సాంబా సెక్టార్లో ప్రక్కన హెవీ ఫైరింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మొత్తం జమ్మూ అంతా కూడా ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది. మిలిటరీ యాక్టివిటీ చాలా వేగంగా జరుగుతోంది. ఏ దాడి జరిగినా ప్రతిస్పందించడానికి, ప్రతిదాడి చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్. పహల్గామ్ ఉగ్రవాది దాడి తర్వాత భారత ప్రభుత్వము
ఆపరేషన్ సింధూర్ పేరుతో నిన్న మనం చూసాం ఉగ్రవాద స్థావరాలపై ఏకకాలంలో దాడులు చేసి ఉగ్ర ముఖాలను మొత్తం కూడా పూర్తిగా అంతమొందించింది. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ ని ఓర్చుకోలేనటువంటి పాకిస్తాను కవింపు చర్యలు చేపడుతూనే ఈ రోజు ఏకకాలంలో జమ్మూ కాశ్మీర్ ను టార్గెట్ చేసుకుని డ్రోన్ కెమెరాతో మిస్సైల్ తో దాడులు చేసే ప్రయత్నం చేసింది. జమ్మూ ఎయిర్పోర్ట్ లో ఒక మిస్సైల్ ని ప్రయోగించింది. దాన్ని భారత ఆర్మీ అధికారులు తిప్పికొట్టారు. మరోవైపు డ్రోన్లతో మనం ఇప్పటికే చూడొచ్చు, చాలా డ్రోన్లను కూడా భారతదేశంలోకి పంపించే ప్రయత్నం చేశారు. వాటిని కూడా భారత ఆర్మీ అధికారులు తిప్పికొట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం జమ్మూ కాశ్మీర్ లో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మొత్తం కూడా ఇప్పటికే ఒక ఆదేశాలు కూడా జారీ చేస్తారు. ఇంట్లో నుంచి ఎవరు కూడా బయటికి రావడానికి వీల్లేదు. అందరూ కూడా తమ లైట్ లో ఆఫ్ చేసుకుని ఇంట్లోనే ఉండి ఎవరు కూడా బయటికి రావడానికి వీలేదు. ఒకవేళ వస్తే మాత్రం చాలా పరిస్థితులు మాత్రము తీవ్రతరం ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా బయటికి రావడానికి వీలేదంటూ కూడా ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. పాకిస్తాన్ కవింపు చర్యలు చేపడుతూనే ఓవైపు భారత ఆర్మీని ఎదుర్కోలేక ఇలాంటి రాకెట్స్ ప్రయోగం అర్ధరాత్రి పూట ఇలాంటి చేష్టలు చేస్తున్నటువంటి అభిప్రాయాన్ని అటు భారత ఆర్మీ చేపడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం మీద ఈ రోజు జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ లో ఒక మిస్సిల్ రాకెట్ ని ప్రయోగించారు. మొత్తం మీద అక్కడ ఎలాంటి ఎవరికి కూడా ప్రాణాపాయం జరగలేదు కాబట్టి మొత్తం మీద డ్రోన్లతో ఇప్పటికే భారత్ లోకి పంపించే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాటన్నిటి కూడా భారత ఆర్మీ తిప్పికొట్టింది. ఒక్క డ్రోన్ కెమెరా కూడా బయటికి అంటే డ్రోన్ సంబంధించినటువంటి వాటిని కూడా భారతదేశంలో అడుగుపెట్టే ప్రసక్తి అయితే అటు ఆర్మీ అయితే మొత్తం కూడా తిప్పికొట్టింది. మొత్తం మనం చూడొచ్చు, సాంబా సెక్టార్ ని టార్గెట్ చేసుకొని పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ఈ యొక్క దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం అనివార్యమైనటువంటి సంకేతాలు చాలా బలంగా వినపడుతున్నాయి. మనం చూడొచ్చు, ఇటీవల కాలంలో పహల్గామ్ దాడిలో 28 మంది అమాయక ప్రజలు పర్యాటకులు చనిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ పేరుతో మహిళల పసుపు కుంకుమాలు తుడిచేసినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాద ముఖాలకు పూర్తిగా అంతమందించే దశగా పాకిస్తాన్ మొత్తం ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపై నిన్న భారత్ ఆర్మీ అధికారులు ఏకకాలం దాడులు చేశారు. ఈ దాడుల్లో చాలా మంది ఉగ్రవాదులు హతమైనట్టు కూడా పాకిస్తాన్ స్వచ్ఛందంగా ప్రకటించింది. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు మరొకసారి అంటే ఆపరేషన్ సింధూర్ ని తట్టుకోలేనటువంటి పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ఈ రోజు రాకెట్ జమ్మూ కాశ్మీర్ టార్గెట్ చేసుకుని దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాటన్నిటి కూడా ఎప్పటికప్పుడు భారత ఆర్మీ తిప్పికొడుతూనే ఉంది. జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్పోర్ట్లు, బస్ స్టాండ్లు సంబంధించినటువంటి రెస్టారెంట్స్, మిగిలినటువంటి ప్లేసెస్ అన్ని కూడా పూర్తిగా బ్లాక్అవుట్ నిర్వహించారు. ఒక సైరన్ అనేది ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ సరౌండింగ్ మొత్తం కూడా ప్రజలెవరు కూడా బయటికి రావడానికి వీల్లేదు. మొత్తం సైరన్ తో మనం చూడొచ్చు, ఇటీవల కాలంలో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మొత్తం కూడా భారత ప్రజలు ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలి, ఆత్మరక్షణ ఏ విధంగా చేసుకోవాలనే దానిపై కూడా నిన్న మనం ఒక డెమో ద్వారా ఒక మాక్ డ్రిల్ ద్వారా చూసాం. కాబట్టి అదే తరహాలో ఈ రోజు కూడా జమ్మూ కాశ్మీర్ లో అలర్ట్ ప్రకటించారు. ఎవరు కూడా బయటికి రావడానికి వీలేదంటూ కూడా చేసింది. మరోవైపు పాకిస్తాన్ చేసేటువంటి దాడులని అప్పటికప్పుడు కూడా భారత ఆర్మీ తిప్పికొడుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. సునీల్, అయితే ఇక్కడ ఎయిర్ డిఫెన్స్ అయితే యాక్టివ్గా పనిచేస్తోంది. అండ్ ముఖ్యంగా గగనతలంలో వస్తున్నటువంటి డ్రోన్ల బాంబులని అలాగే మిసైల్స్ని సమర్థవంతంగా తిప్పికొడుతోంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే స్లీపర్ సెల్స్ కూడా యాక్టివ్ అయ్యాయి అనేటువంటి విషయం కూడా బయటకు వస్తోంది. దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు, ఎటువంటి కోంబింగ్ సర్చింగ్ నడుస్తోంది? ఖచ్చితంగా మీరు అన్నట్టు స్లీపర్ సెల్స్ కూడా ఇప్పుడు యాక్టివ్ అయ్యాయి. ఎందుకంటే భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో స్లీపర్ సెల్స్ చాలా మంది తలదాచుకున్నట్లు కూడా ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలను కూడా జారీ చేసి ఈ రోజు అదే తరహాలో భారతదేశంలో ఏ క్షణమైనా కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ని టార్గెట్ చేసుకున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు, ఉగ్రముఖాలు కూడా ఖచ్చితంగా దాడులు చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలు కూడా జారీ ఈ రోజు మనం చూసాం. ఈ రోజు కేంద్ర త్రివిధ దళాధిపతి నేతలు కూడా మీడియా సమావేశంలో మాట్లాడు. 2 మహిళా అధికారులతో పాటు ఒక్క మిశ్రా మనం చూడొచ్చు, మిశ్రా కూడా మీడియాతో మాట్లాడారు. మొత్తం మీద ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు చేస్తున్నటువంటి చేష్టలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నాం. ఒకవైపు కవ్వింపు చర్యలు చేపడుతూనే మరోవైపు దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు అర్ధరాత్రి పూట ఎయిర్పోర్ట్ ని జమ్మూ కాశ్మీర్ టార్గెట్ చేసుకుని మిస్సైల్స్, రాకెట్స్ ని పంపించారు. వాటిని కూడా తిప్పికొట్టాం. మరోవైపు డ్రోన్స్ కెమెరా మొత్తం కూడా తిప్పికొట్టామంటూ కూడా ఇప్పటికే ఆర్మీ అధికారులు ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు మీరు అన్నట్టు స్లీపర్ సెల్స్ యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. కాబట్టి ఆ స్లీపర్ సెల్స్ సంబంధించినటువంటి వివరాలపై కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ కావచ్చు, స్పెషల్ బ్యూరో అధికారులు కూడా పూర్తిగా ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.
దేశంలో ఎక్కడ కూడా ఎవరికి కూడా అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక్కరికి కూడా హాని జరగకుండా ఇప్పటికే భారత ప్రభుత్వం పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసింది. మనం చూడొచ్చు నిన్న 259 ప్లేసెస్ లో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్ కూడా కండక్ట్ చేసింది.